హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము మే 10 షిఫ్ట్ అంటే ఈ రోజు జరిగిన ఎంసెట్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ ఏ విధంగా ఉంది, స్టూడెంట్ ఫీడ్బ్యాక్ ఏంటి అనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. నేను 12 స్టూడెంట్స్ దగ్గర అయితే డేటా తీసుకున్నాను. ఈ 12 స్టూడెంట్స్ అంటే ఎబో యావరేజ్ మార్క్స్ సెక్యూర్ చేసుకున్న స్టూడెంట్స్, అలాగే యావరేజ్ మార్క్స్ సెక్యూర్ చేసుకున్న స్టూడెంట్స్, బిలో యావరేజ్ కూడా స్కోర్ చేసిన స్టూడెంట్స్ దగ్గర అన్ని లెవెల్ ఆఫ్ స్టూడెంట్స్ దగ్గర నేను ఫీడ్బ్యాక్ అయితే తీసుకున్నాను. సో దట్ అక్యురేట్గా ప్రతి సబ్జెక్ట్లో ఏ విధంగా క్వశ్చన్ పేపర్ వచ్చింది అనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో మే 9th షిఫ్ట్ 1 మనకి ఈజీగా వచ్చింది అండ్ మే 9 షిఫ్ట్ 2 కంపారిటివ్లీ టఫ్ అయితే వచ్చింది పేపర్. అండ్ ఈ రోజు మార్నింగ్ షిఫ్ట్ 1లో మే 10, సో ఇక్కడ కూడా టఫ్ వచ్చింది క్వశ్చన్ పేపర్. మే 10 షిఫ్ట్ 2 పేపర్ ఏ విధంగా వచ్చింది అని తెలుసుకునే ముందు కాలేజ్ దోస్తు వాళ్ళ వాట్సాప్లో జాయిన్ అయితే అడ్వాంటేజెస్ ఏంటి అని తెలుసుకొని తర్వాత మనం డీటెయిల్గా వీడియోలోకి వెళ్దాం. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం కాలేజ్ దోస్తు వాళ్ళు వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేశారు. ఇక్కడ ఏపీటీఎస్ ఎంసెట్ ప్రిపరేషన్ డాక్యుమెంట్స్, ప్రీవియస్ ఇయర్ పేపర్స్, మాక్ టెస్ట్, కాన్సెప్ట్స్ ఇలా ఎన్నో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఒక్క క్లిక్తో మీరు జాయిన్ అయిన వాట్సాప్ గ్రూప్ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఈ లింక్ని డిస్క్రిప్షన్ పార్ట్లో అండ్ కామెంట్ సెక్షన్లో పెడతాను స్టూడెంట్స్. మీరు ఈ లింక్ను ఓపెన్ చేసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వి మీకు కావాల్సిన మెటీరియల్ అయితే ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డీటెయిల్ అనాలిసిస్ సబ్జెక్ట్ వైజ్ చూద్దాము. ఓవరాల్ సబ్జెక్ట్ ఫెల్ట్ మోడరేట్. మ్యాథమెటిక్స్ చూసినట్టయితే చాలా మంది స్టూడెంట్స్ మోడరేట్ టు టఫ్ అని చెప్తున్నారు. కాకపోతే 20% ఆఫ్ ద పేపర్ వాజ్ ఈజీ అండ్ 80% డిఫికల్ట్ ఆర్ లెంతీ. సో క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువ టైం కన్జ్యూమింగ్ ఉంది అని మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపర్లో చెప్తున్నారు. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రాబబిలిటీ అండ్ మ్యాట్రిసెస్ ఈజీగా అంటే కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ప్రాబబిలిటీలో 3 క్వశ్చన్స్ అడగడం జరిగిందంట. సో బాల్స్ కాన్సెప్ట్, కాయినింగ్ ద టాస్ అండ్ డైస్ కాన్సెప్ట్స్. Calculus and coordinate geometry require deeper understanding and multi-step solving. Many students felt maths consumed the highest time in the exam. So this is about the feedback from these 12 students on mathematics. So ఒకవేళ మీరు కూడా ఈ షిఫ్ట్లో అంటే మే 10th షిఫ్ట్ 2లో ఇలాంటి కాన్సెప్ట్స్ అంటే మీరు ఎగ్జామ్ రాసి ఉంటే ఇది కరెక్టా లేదా అనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఫిజిక్స్ చూసినట్టయితే ఫిజిక్స్ సెక్షన్ వాజ్ రిపోర్టెడ్ మోడరేట్, బట్ అన్ని క్వశ్చన్స్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ అంట. 15 క్వశ్చన్స్ అయితే ఈజీగా సాల్వ్ చేయగలం, కానీ 25 మాత్రం కొంచెం డీపర్ లెవెల్లో అయితే అడిగారు అండ్ డెప్త్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ వాజ్ ఆస్క్డ్ ఇన్ ఫిజిక్స్. న్యూమరికల్ ప్రాబ్లమ్ వేర్ మేనేజబుల్ బట్ ట్రిక్కీ ఇన్ ఆప్షన్స్. స్టూడెంట్ హు ప్రిపేర్డ్ జేఈఈ మెయిన్స్ ఐఐటి లెవెల్ దే ఫెల్ట్ కంఫర్టబుల్ విత్ ఫిజిక్స్ కాన్సెప్ట్. సో కెమిస్ట్రీ చూసినట్టయితే కెమిస్ట్రీ సెక్షన్ had మిక్స్డ్ డిఫికల్ట్ ప్యాటర్న్. సో 10 క్వశ్చన్స్ ఈజీగా రావడం జరిగింది, 10 అయితే మోడరేట్ టు టఫ్ అని అండ్ మిగతా 20 క్వశ్చన్స్ వేర్ హయ్యర్ ఆర్డర్ థింకింగ్ టైప్ క్వశ్చన్స్ ఇచ్చారని చెప్తున్నారు. కెమిస్ట్రీ ఇంక్లూడ్ మోడరేట్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్. ఇన్ఆర్గానిక్ క్వశ్చన్స్ వేర్ డైరెక్ట్ ఇన్ సమ్ ఏరియాస్ బట్ ట్రిక్కీ ఇన్ ఆప్షన్స్. స్టూడెంట్ ఫెల్ట్ కెమిస్ట్రీ రిక్వైర్ కేర్ఫుల్ రీడింగ్ అండ్ కాన్సెప్చువల్ క్లారిటీ. సో దిస్ ఈజ్ అబౌట్ కెమిస్ట్రీ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద స్టూడెంట్స్. సో ఇక్కడ మనం ఓవరాల్గా స్టూడెంట్ ఒపీనియన్ చూస్తే ఓవరాల్ పేపర్ ఏ విధంగా ఉంది అంటే మోడరేట్ అని చెప్పొచ్చు. మోస్ట్ లెంతీ సెక్షన్ మ్యాథమెటిక్స్, కాన్సెప్చువల్ సెక్షన్ ఫిజిక్స్, మోస్ట్ థింకింగ్ బేస్డ్ సెక్షన్ కెమిస్ట్రీ అని చెప్పొచ్చు వాళ్ళ ఫీడ్బ్యాక్ ప్రకారం. స్టూడెంట్ రియాక్షన్ ఏంటంటే పేపర్ వాజ్ టఫర్ కంపేర్డ్ టు ద ఎక్స్పెక్టేషన్. బెస్ట్ సూటెడ్ ఫర్ ఈ క్వశ్చన్ పేపర్ ఎవరికైతే సూట్ అవుతుంది అంటే స్టూడెంట్ విత్ స్ట్రాంగ్ కాన్సెప్ట్ ప్రిపరేషన్ ఎవరైతే చేశారో ఇది మోడరేట్గా ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఫైనల్ కంక్లూజన్ క్వశ్చన్ పేపర్ మోడరేట్గా, అలాగే స్టూడెంట్ ఫెల్ట్ పేపర్ వాజ్ మోర్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ దెన్ డైరెక్ట్ ఫార్ములా బేస్డ్. మ్యాథ్స్ వాజ్ లెంతీ అండ్ కన్స్యూమింగ్ మ్యాక్సిమం టైమ్. ఫిజిక్స్ టెస్టెడ్ ద కాన్సెప్చువల్ డెప్త్. అలాగే కెమిస్ట్రీ ఇంక్లూడెడ్ సెవెరల్ హయ్యర్ ఆర్డర్ థింకింగ్ క్వశ్చన్స్. స్టూడెంట్ విత్ జేఈఈ మెయిన్ ప్రిపరేషన్ ఈ లెవెల్లో ఉన్న వాళ్ళు పర్ఫార్మ్ బెటర్ కంపేర్డ్ టు ద యావరేజ్ స్టూడెంట్స్. ఎంసెట్ ప్రిపరేషన్ తక్కువ టైం ఇచ్చిన స్టూడెంట్స్ ముగ్గురు దగ్గర అయితే నేను అడిగాను, వాళ్ళైతే చీట్ కోడ్స్ అయితే అప్లై చేశారని చెప్పారు. ఆ ముగ్గురు స్టూడెంట్స్లో ఒక స్టూడెంట్కి 27 మార్క్స్ అండ్ మిగతా ఇద్దరికి 42 అండ్ 45 మార్క్స్ అయితే రావడం జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ ద స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ అండ్ సబ్జెక్ట్ వైజ్ అనాలిసిస్. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూనే ఉంటాను స్టూడెంట్స్. అండ్ మీరు కాలేజ్ దోస్తు వాళ్ళ ఇన్ఫర్మేషన్ అప్ టు డేట్ ఉండాలి అంటే కాలేజ్ దోస్తు వాళ్ళ వాట్సాప్లో జాయిన్ అవ్వండి. ప్రతి ఇన్ఫర్మేషన్ అప్ టు డేట్గా ఉండండి. Thank you and stay connected with our channel. All the best for your results.